వార్త వింటే పిల్లలు గంతులైతే వేస్తారు. విద్యార్థులకి సెలవులే సెలవులు. సాధారణంగా స్కూల్‌కి సెలవులు వస్తే పిల్లల ఆనందం అంతా ఇంతా ఉండదు. రోజు స్కూల్‌కి వెళ్ళి టైర్డ్ అయిపోయి విద్యార్థులు సెలవు దొరికితే బాగుండనుకుంటారు. అయితే ఇప్పుడు ఆగస్టులో విద్యార్థులకి సెలవులే సెలవులు. ఆగస్టులో విద్యార్థులకి చాలా రోజుల పాటు సెలవులైతే రాబోతున్నాయి. రెండో శనివారం, స్వతంత్ర దినోత్సవం ఇలా పలు పండుగలు, ఆదివారాలు కలిపి మొత్తం 9 రోజులైతే కళాశాలలైతే బంద్ అయితే కాబోతున్నాయన్నమాట. వీటికి తోడు కొన్ని ఆప్షనల్ సెలవులు కూడా అయితే రాబోతున్నాయి. ఆగస్టు 4 ఆదివారం, ఆగస్టు 10 రెండో శనివారం, 11 ఆదివారం ఇలా 2 రోజులు సెలవులు వస్తాయి. ఆ తర్వాత వెంటనే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, 16 వరలక్ష్మి వ్రతం ఇలా 2 రోజులు సెలవు వస్తాయి. అలాగే ఆగస్టు 18 ఆదివారం, 19 రాఖీ పౌర్ణమి ఇలా 2 రోజులు సెలవులు వస్తాయి. అలాగే ఆగస్టు 15 నుంచి 16, 17, 18 కూడా సెలవులు అయితే రాబోతున్నాయి. దీనికి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సెలవులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికే ఆదివాసీ రాష్ట్రాలు అయితే కొన్ని సెలవులు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలని ఆదివాసీ సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాలకి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారనమాట. సో తెలంగాణలోను, ఆంధ్రాలోను ఈ 9 రోజుల పాటు సెలవులు అయితే వస్తాయి. సో ఆదివాసీలకి 4 రోజులు అనే సెలవు అనేది అయితే కొంచెం ఆలోచించాల్సింది అయితే ఉంది. అయితే ఆదివాసీ ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రం కంపల్సరీగా సెలవు అయితే ఇస్తారు. సో సెలవులు అయితే మనకి ఈ యొక్క 9 రోజుల పాటు అయితే ఈ ఆగస్టు నెలలో అయితే ఉన్నాయన్నమాట. వరలక్ష్మి వ్రతం, స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పండుగ, అలాగే సెకండ్ సాటర్డేస్, సండేస్, అలాగే రేపు వర్షం కురిస్తే ఒకవేళ వర్ష ప్రభావిత ప్రాంతాలు సెలవు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.